నుంచి బయటపడాలి ఆంధ్రప్రదేశ్. అంటే ఆ కుల రాజకీయాల నుంచి బయటపడాలి. ఇది ఖచ్చితంగా జరగాలి. నా అభిప్రాయం కూడా అది. జరగాలి అంటే ఇంకా ఆల్టర్నేటివ్ కావాలి. సో ఇవాళ కనిపిస్తున్న ఆల్టర్నేటివ్ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు, అంటే జనసేన పార్టీ. సరే, బీజేపీ కూడా వాళ్ళ యొక్క ఆలోచన విధానం మొదటి నుంచి, చాలా కాలం నుంచి కూడా ఆ 2 సామాజిక వర్గాలు కాకుండా 3వ సామాజిక వర్గాన్ని మనం పైకి తీసుకురావాలి, అధికారంలో కూడా తీసుకురావాలి, అప్పుడు కానీ ఇది కంట్రోల్ కాదు అనేటువంటి చర్చ జరిగి నిర్ణయం కూడా తీసుకునే. సరే, బీజేపీలో కూడా ఆ సామాజిక వర్గాలని కన్నా లక్ష్మీనారాయణ వస్తే ఆయన తప్పు చేసి వెళ్ళిపోయాడు, సోమువీర్రాజు పార్టీ నుంచి మొదటి నుంచి పార్టీలో ఉన్నాడు అనుకుంటే ఆయన తప్పు చేసాడు. ఇంకా నెక్స్ట్ ఎవరు అనేది బీజేపీలో ఇవాళ పెద్ద ప్రశ్న. ఆ సామాజిక వర్గం దాదాపు 7 జిల్లాల్లో వాళ్ళ ప్రభావం ఉంది, నోటు. అలాగే యూనిటీ కూడా పెరిగింది. సరే, ఈ మధ్యకాలంలో కొన్ని విమర్శలు వస్తున్నాయి పవన్ కళ్యాణ్ మీద. అది ఎందుకు చేస్తున్నారు, ఎవరు చేస్తున్నారని మనందరం చూస్తున్నాం. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ బీజేపీతో అసోసియేట్ అయి ఉన్నాడు. ఆయన ఎట్టి పరిస్థితుల్లో ఒకవేళ తెలుగుదేశం ఏమైనా పక్కన జారితే మళ్ళీ జారిపోవచ్చేమో కానీ పవన్ కళ్యాణ్ గారు అయితే బీజేపీ నుంచి జారి పక్కకు రానే రాదు. అవసరమైతే అసలు మీరు చెప్పిన ప్రశ్నే ఉత్పన్నం కాదు సార్. తెలుగుదేశం చాలా బలమైన సపోర్టర్. ఈరోజు ఎన్డీఏ బ్యాంక్ అయిందంటే తెలుగుదేశం వల్ల, జేడీఏ వల్ల. అండ్ వాళ్ళు మమేకం అవుతున్న తీరు, ఆ 2 పార్టీలు ఒకరితో ఒకళ్ళు కలిసి కోఆర్డినేట్ చేసుకుంటున్న తీరు దృష్ట్యా తెలుగుదేశం ఎట్టి పరిస్థితుల్లో డివేట్ కాదు. అంటే నేను మీ అభిప్రాయంతో విభేదిస్తున్నాను. యూ హ్యావ్ ఎవరీ రైట్ టు ఎక్స్ప్రెస్ యువర్ ఒపీనియన్. ఇప్పుడు గతంలో కూడా ఏం జరిగింది మరి? రాష్ట్రం విడిపోయిన తర్వాత కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. వాళ్ళు అనేక విధాలుగా సపోర్ట్ చేస్తూ వచ్చారు. అయినప్పటికీ కూడా 1 సంవత్సరం ఇంక ఎన్నికలు ఉన్నాయనగా చంద్రబాబు నాయుడు గారు బీజేపీని వదిలేసి పచ్చి వ్యతిరేకంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నాడు. మరేం చెప్పాలి? తెలుగుదేశం కార్యకర్తలందరూ కూడా ఆ రోజు ఆవేదన చెందారు. అంటే ఏ బేస్ మీద మన పార్టీ పుట్టింది? కాంగ్రెస్ కు వ్యతిరేకంగా. సో అలాంటిది కాంగ్రెస్ తో పొత్తు ఎలా పెట్టుకున్నారు? అందుకని ఆ ఇబ్బంది అయితే పడ్డాడు పొత్తు పెట్టుకోవటం. సరే, మళ్ళీ 2019 ఎన్నికల్లో మళ్ళీ రిలీజ్ అయిపోయో కాలేజీడం, తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రావడము. సరే, 24లో ఎలాగో మళ్ళీ బీజేపీ పొత్తు పెట్టుకొని వచ్చేసారు. ఇప్పుడు నాకు అనుమానం ఎందుకు వస్తుందంటే, ఇప్పుడు పక్క రాష్ట్రంలో అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డితో తెలుగుదేశం, ప్రత్యేకించి ఎన్డీఏ కూటమి ఎక్కడ జనసేన బీజేపీని తప్పుపట్టడానికి లేదు. తెలుగుదేశం అతనితో ఎక్కువ సన్నిహితంగా వ్యవహరిస్తున్నారు మంత్రులు కూడా. అలాగే ఇతను కూడా తెలుగుదేశం భక్తుడిగానే మాట్లాడుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి, సారీ, రేవంత్ రెడ్డి ఎన్టీఆర్ విగ్రహాన్ని కూడా అమీర్పేటలో పెట్టించాడు. తప్పే ఉందండి ఎన్టీఆర్ విగ్రహం పెడితే? ఎన్టీఆర్ తెలుగు రాష్ట్రాలకు మించిన నాయకుడు. అలా ఆయన భావించి పెట్టుండొచ్చు. చెప్తున్నాను, పెట్టడంలో తప్పనటం లేదు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ తెలంగాణలో ఎటువైపు వెళుతున్నది? గాంధీ భవన్కి వెళ్ళి జెండాలు ఊపారు. ఖమ్మంలో సిపిఎం వాళ్ళు సభ పెడితే మన రేవంత్ రెడ్డి పాల్గొంటే ఆ సభలో కూడా తెలుగుదేశం జెండాలను ప్రదర్శన చేశారు. ఇప్పుడు ఎన్టీ రామారావు విగ్రహం అక్కడ కూడా తెలుగుదేశం జెండాలు పట్టుకొని జిందాబాద్. అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో తెలుగుదేశం జెండాలు ఎందుకు కనిపిస్తాయి అంటే ప్రజలకి సందేహం వస్తుంది కదా. అది వాళ్ళని ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నారు? చేయలేని పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎందుకు ఉదారంగా
ఉంటున్నాడు. తప్పు కదా ఇది అనేది ఇవాళ చర్చించుకుంటున్నాడు. మళ్ళీ ఏం జరుగుతుందో ఏమో అనే ఒక అనుమానం. ఇంకా రెండోది, రేవంత్ రెడ్డి ఒక ముఖ్యమంత్రిగా తాను ఒక ప్రైవేటు కార్యక్రమంలో ఒక పెళ్లికి హాజరయ్యాడు అనుకోండి ఆంధ్రప్రదేశ్లో, లేదు తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్తాడు. తెలుగుదేశం మంత్రులు హెలికాప్టర్ దగ్గర పోయి రిసీవ్ చేసుకుంటారా? ఇప్పుడు అదే చంద్రబాబు నాయుడు గారు తెలంగాణకు వస్తాడు, ఏ మంత్రి పోయి రిసీవ్ చేసుకుంటాడు హెలికాప్టర్ దగ్గర? అది డాక్టర్ యేశ్వరావు గారు చెప్తారండి, ఎందుకంటే ఆయన తెలుగుదేశంలో ఉన్నారు కాబట్టి ఒకసారి ఆయన దగ్గరికి వెళ్దాం. డాక్టర్ యేశ్వరావు గారు, అలాంటి అవకాశాలు ఏమైనా ఉన్నాయా? వజ్రం ముందుగా మీకు ఈ 99 టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరూ కూడా శుభోదయం అండి. ఇందాక మీరు అడిగిన దానికి, చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్కి వస్తే రిసీవ్ చేసుకుంటారు అంటే వారానికి ఒకసారి వస్తుంటారు, అది రెగ్యులర్ విజిట్ కాబట్టి ఏం కాదు. ఒకేషనల్లీ రేవంత్ రెడ్డి గారు అక్కడ తిరుపతికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి సహచర మంత్రివర్యులు ఉన్నటువంటి అనుబంధంగా ఒక మిత్రుడిగా స్వాగతించారు. అది అఫీషియల్గా అనుకోవచ్చు, అన్అఫీషియల్గా అనుకోవచ్చు. దాంట్లో పెద్ద ఇది చర్చించాల్సిన విషయం కూడా, ఇది డిబేటబుల్ ఇష్యూ కాదు. మీకు నచ్చలేదు కాబట్టి చర్చించాల్సిన అవసరం కాదంటే. ఇక విషయానికి వస్తే, పవన్ కళ్యాణ్ గారు